దేశంలో అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీ ఏం చేసినా చెప్పుకోదగినదిగా ఉంటుంది. విలాసవంతమైన జీవితం గడిపే అంబానీ ఫ్యామిలీ తమ వారికి అందించే కానుకల్లో ఏమాత్రం వెనకాడరని చాలా సందర్భాల్లో నిరూపించారు. ఇప్పుడు తమకు కాబోయే కోడలికి వివాహ కానుకలుగా కోట్లు విలువ చేసే ఖరీదైన గిఫ్ట్స్ అందించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కానుకల గురించే చర్చ కొనసాగుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. వీరి వివాహం కొద్ది రోజుల్లోనే జరగనుందని తెలుస్తోంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైన క్రమంలో తమకు కాబోయే కోడలు రాధికా మర్చెంట్ కు అంబానీ ఫ్యామిలీ కోట్లు విలువ చేసే లగ్జరీ గిఫ్ట్లు అందించినట్లు సమాచారం. నీతా అంబానీ తనకు కాబోయే కోడలు రాధికా మర్చెంట్ కు వెండి లక్ష్మి గణపతి గిఫ్ట్ హ్యాంపర్ అందించినట్టు తెలుస్తోంది. ఈ గిఫ్ట్ లో 2 సిల్వర్ తులసి పాట్స్, ఒక సిల్వర్ స్టిక్ స్టాండ్, ఒక లక్ష్మీ గణపతి విగ్రహం ఉన్నాయి. తెల్లటి పూలు, ఇతర నగలతో కలిపి ఈ గిఫ్ట్ హ్యాంపర్ ఉంది. మరోవైపు రాధికా మర్చెంట్ కు వారి ఎంగేజ్మెంట్ డే సందర్భంగా ముఖేష్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ అందించారు. 4.5 కోట్లు విలువ చేసే బెంట్లీ కారు ఇచ్చినట్లు తెలుస్తోంది. మన దేశంలో ఈ లగ్జరీ కార్ చాలా తక్కువ మంది వద్దే ఉంది. విరాట్ కోహ్లీ, ఆమిర్ ఖాన్, అభిషేక్ బచ్చన్ వంటి వారి వద్ద మాత్రమే ఉన్నాయి. ముఖేష్ అంబానీ మేనకోడలు ఇషితా సాల్గోవకర్ కాక్టైల్ పార్టీకి రాధికా మర్చెంట్ అద్భుతమైన ముత్యాలు, వజ్రాల హారంలో కనిపించారు. ఆ నెక్లెస్ తనకు కాబోయే అత్తగారు నీతా అంబానీకి చెందినదిగా సమాచారం. వివాహం కానుకగా తన డైమండ్ చోకర్ ను రాధికా మర్చెంట్ కు నీతా అంబానీ అందించినట్టు తెలుస్తోంది. సోనమ్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ కు నీతా అంబానీ అదే నెక్లెస్ ధరించడం గమనార్హం.